హలో గైస్, ఈరోజు వచ్చేసి ఏంటంటే మా తమ్ముంది రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాడు సెకండ్ హ్యాండ్లో. దాన్ని ఒకరోజు ఉంచిపోరా అంటే వచ్చిపోయాడు. చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ అన్నట్టు ఇది మా షాప్ ముందరనే పెట్టేసి వెళ్ళాను, నైట్ ఇచ్చేసి వెళ్ళాను. రాయల్ ఎన్ఫీల్డ్ GTX ఇది అంటారండి, నాకు అంతవరకు ఏంటి తెలియదు మనకి. చూడండి అది ఎలా ఉంది అనేది. కానీ దాన్ని పాత బండి కదా, ఓల్డ్ బండి తీసుకున్నాడు, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు మా వాడు. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని నడపాలంటే ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయి బ్రో, మర్చిపోలేదు. బాబా గంతానం వెయిట్ ఉన్నాయి. ఇది మస్తు సెట్ అయిపోయింది, మనకి ఇది సెట్ కాదు. అట్లా చూసాం, మోటో బ్లాగింగ్ చేద్దామని అట్లా బండి ఉంచిపోరా అంటే ఉంచిపోయాను. మన కార్ అనేది మహేంద్ర XUV అనేది మనం ఇంకో దగ్గర పార్క్ చేశాము. ఇప్పుడు షాప్ ముందర కొంచెం ఇబ్బంది అయిపోతుందని ఎంత సెల్ఫీ కొట్టినా కూడా స్టార్ట్ అవుతలేదు. ఒక్కసారి సెకండ్ టైం కొట్టుడుతోనే స్టార్ట్ అయ్యింది. చూడండి స్టార్ట్ అయింది. దాని సౌండే ఘోరంగా ఉండదు బ్రో, ఘోరంగా ఉండదు దాని సౌండ్ మొత్తం. అబ్బాయి ఏమున్న మ్యాక్ ఇచ్చోడు సౌండే ఘోరంగా వస్తుంది. GTX అంటా అనుకుంటా, నాకు అంతా తెలియదు దీని గురించి. రాయల్ ఎన్ఫీల్డ్లో ఇక ప్రజెంట్ నాకు కవర్ వేసుకునేదేమో బుల్లెట్ అన్నట్టు మా ఇంకో తమ్ముంది, దాన్ని కూడా ఒకసారి వెళ్దాము. దాని మైలేజ్ వచ్చేసి 15-20 ఇస్తుందని అన్నారు. దాని సౌండ్, దాని బీటింగ్ చూడండి ఎట్లున్నాయంటే అట్లున్నది. బాబా అందరూ పబ్లిక్ మార్నింగ్ 6 o'clock తీసాను. మార్నింగ్ వెదర్ కూడా బాగానే ఉంది, కానీ ఎంత కూల్గా ఉన్నదంటే అంత కూల్గా ఉంది. చూడండి ఎంత స్పీడ్లో వెళ్తున్నది. మీటర్ కూడా పని చేస్తలేదు. మా మీటర్ వేయించుకోవాలంటే వేయించుకుంటలేదు, దాన్ని అట్లనే నడుపుతాను. సెకండ్ హ్యాండ్లో ఉన్న మా వాడు దాన్ని మీటర్ వేయిరంటే వేయిస్తలేదు. ఫస్ట్ ఒక మ్యాక్సిమం అయితే నేను స్పీడ్ అయితే 80-90 పోతుంది. ఫస్ట్ పెట్రోల్ కానీ వెళ్ళాను, పెట్రోల్ బంక్ అన్నట్టు. ఇది నాకు కెమెరా GoPro అనేది సెట్ చేయరాలేదు, ఎందుకంటే నా దగ్గర హెల్మెట్ లేదు. ఆ హెల్మెట్ కూడా పాత లూజ్ ఉంది, నాకు అది సెట్ కాలేదు. తీసి మళ్ళీ అట్లా పెట్టాను. మళ్ళీ ఒకవేళ ఉందో లేదో పెట్రోల్ అనేది చూద్దామని చూశాను. ఉంది, పెట్రోల్ బాగానే ఉంది. సప్లై తీసుకొని పోతున్నాను చూడండి. ఇక కొట్టి పెట్రోల్ బాగానే ఉంది. ఇక్కడ కొట్టించిపోయినట్టున్నాడు, మనం కొట్టిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అనిపించింది. తీసి చూస్తే పెట్రోల్ బాగానే ఉంది. అట్లా వెళ్ళేద్దామని ఒక ORR దిక్కెళ్ళాను బండి తీసుకొని. చూడండి పెట్రోల్ బంక్ నుంచి వెళ్తాను, పెట్రోల్ కొట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను. చూడండి స్పీడ్ మాత్రం మోసపోతుంది, కానీ ఇంత వేస్ట్ ఉన్నాయి. టైర్ అనేది అరిగిపోయింది, ఇంత ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ బండి ఇంజన్ సౌండ్ ఘోరంగా వస్తుంది. ఓల్డ్ బండి కదా, ఘోరంగా వస్తుంది బండి ఇంజన్ సౌండ్ కూడా, ఘోరంగా వస్తుంది. చూడండి మీకు స్పీడ్ అనేది అవపడది. టోనింగ్ దగ్గర అయితే స్కిడ్ అవుతుంది. ఇది దీనికో డ్యామేజ్ చేసి మా వానికి ఇచ్చినట్టున్నారు, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాడు. 1 lakh పడ్డది. మళ్ళీ వీడు ప్రజెంట్ ఉంచుతామా అమ్మేద్దామని చూస్తుంది. బాడీ అనేది వీల్ అనేది కరెక్ట్ లేదు, అటు ఇటు బాగా ఊగుతుంది. ఒకసారి చూద్దామని తీసాను. నాకు ఇప్పుడు రోడ్ అనేది ఇప్పుడు అవపడుతుంది మీకు. అది నాకు కొత్తగా కదా హెల్మెట్ అనేది కొత్తగా పెట్టి GoPro అనేది రికార్డ్ చేస్తున్నాను కదా. మన కార్ అనేది పార్క్ చేశాను, లెఫ్ట్ సైడ్ ఉంది మన కారే. ఈ రోడ్డు మీద పార్క్ చేసేస్తున్నాను. 13-14 లక్షలు పెట్టి రోడ్డు మీద పార్క్ చేసేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అక్కడేమో షాప్ ఉంది, ఇంటి మీద పెట్టలేకపోతున్నాను. కానీ బండి స్పీడ్ మాత్రం ఇటలీ ఘోరం అంటే ఘోరం ఉంది ఫ్రెండ్స్. మీకు అది GoProలో అనేది ఏర్పడుతుంది, కానీ స్పీడ్ మాత్రం 100 వెళ్ళిపోతుంది. జుయ్యి అని పోతుంది. బాబా ఏమన్నా ఫ్రెండ్స్, ఈ బండి కొత్త బండి అయితే ఎక్కువ ఉండదు. మీకు ఆ స్పీడ్ అనేది ఏర్పడుతుంది. 110-100 పోతుంది అనుకుంటున్నాను. రీడింగ్ మాత్రం పనిచేస్తలేవు. ఏమనుకోకండి, అది మన బండి కాదు, అడుకొచ్చిన బండి. అది ఒకసారి తీసి మన యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. చేస్తాను కానీ మన వీడియోస్ అనేది ఎక్కువ మంది చూడలేరు. ఏదో అట్లా చూస్తారు వెళ్ళిపోతున్నాం, అంతమించి ఎక్కువ చూడలేదు. చూడండి కొత్త కంటెంట్ అనేది మనం చేస్తేనే మనకి అనేది యూట్యూబ్లో క్రేజీ వస్తే మనకి కొత్తగా ఏమైతే దొరుకుతలేదు. కొత్త ట్రై చేస్తున్నాను. మన కార్లో సెట్టింగ్స్ అనేది చూపించి GoPro అనేది మీరు సెట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. మీకు వాయిస్ అనేది లేక నాకు అసలు మైక్ కూడా లేదు. GoPro కూడా కొత్త వేసుకున్న దానికి మైక్ సిస్టమ్ కూడా లేదు. మీకు అది ఎట్లా వినబడుతుందో ఏమో కానీ నాకైతే అంత క్లారిటీ వినబడదు అనుకుంటున్నాను. చూడండి ఇది మనకి డబ్బాలు అన్నట్టు. ఇప్పుడు మనం
రైట్ సైడ్ కాకుండా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ కేయూ దగ్గర నుంచి బ్యాక్ తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఓఆర్ఆర్ దగ్గర వెళ్ళినాక చూద్దాం ఎట్లున్నది ఏంటంటే స్పీడ్ మాత్రం ఏం పోతుంది సార్, బాగా వెళ్తుంది స్పీడ్ మాత్రం. ఇంకా ప్రజెంట్ స్పీడ్ అయితే చూడలేదు నేను. అంటుంది ఇక్కడ బండి మొత్తం బాగా షేక్ అవుతుంది ఫ్రెండ్స్. డేంజర్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడికి ఏదో సోప్ టాప్గా ఈ లోకల్ దిగడానికి పనిచేస్తే తప్ప ఏం లేదు. అలా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒకప్పుడు మనకి క్రేజీ ఉన్నాయి. ఇప్పుడంతా ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నది రాయల్ ఎన్ఫీల్డ్. మా బ్రదర్కి ఇక్కడ పాటలు అక్కడ ఊడిపోతున్నాయి. ఒకప్పుడు బస్సు క్రేజ్ ఉండే, ఇక్కడ ఇంకా దారుణంగా ఉన్నాయి. చూడండి మా బండి స్పీడ్ మొత్తం 100 వెళ్తుంది. ఏముతుందా నా బండి మొత్తం ఉందా నిజంగా జీపీఎస్ కావాలంటే నాకు చూడండి 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 ఇక్కడనే రైట్ తీసేసుకుంటున్నాను. ఏమైనా ఉంటుంది ఓఆర్ఆర్ దిక్కు ఎవరు ఉండరు కానీ పోయినాను. స్పీడ్ 90 పోతానే ఇండియా మొత్తం షేక్ అవుతుంది. కష్టం బండి మీద పోవాలంటే మస్తు దారుణంగా ఉన్నది. బండి షేక్ అవుతుంది. ఓవర్టేక్లు అవుతున్నాయి కదా సార్, బాగా కారు ముందు కారు మస్తు డేంజర్ అనిపిస్తుంది. వెళ్ళకపోయినా మనకి బండి ఏమో షేక్ అవుతుంది. బ్రేక్ మైక్ కొనాలి అన్నమాట. యూట్యూబ్ మీద ఇంకా ముచ్చినప్పుడే మైక్ కొనాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళేస్తాం భయ్యా పైసలు. బండి మాత్రం మస్తు ఉంటుంది. దీని ఆడనే నాకిచ్చు ఉండాలి. ఇది ఇవ్వడేమని అనుకొని మన ఇష్టంగా వస్తాం. దీన్ని కొంచెం కంట్రోల్ కావాలి. కొత్తగా తీసుకున్నాం కానీ ఇక్కడ మనం సూపర్ బైక్ కూడా తీసుకుందాం. సెకండ్ హ్యాండ్కి అయ్యేద్దాం. 2 lakhs 2 lakhs కూడా 1 lakh. ఇట్లా పోతుంది రోజు. చేతులు వస్తున్నాయి బా, ఏం చేస్తారా దీనికి? 100 స్పీడు 180-90 పోతుంది. కానీ ఇది దున్నపోతు బరువు ఉన్నది. సామాన్య కనెక్ట్ సెట్ మనకి గట్టిగా ఏం పోతుంది రాబాయి సౌండ్. ఓ కంట్రోల్ అవుతలే బాబా బట్టి. బ్రేకులు కూడా లేడొచ్చుతాయి. ఓ కంట్రోలింగ్ ఇక్కడ చూడండి. ట్రాఫిక్ ఎట్లున్నాయో మరి. హాలిడేస్ ఒకటి జూన్ అప్పుడు బిల్డింగ్ మాట్లాడుతుంది. అప్పుడు ఉన్నాయా భయ్యా 360 కూడా కొనాలి. ఈ ట్రాఫిక్ సూపర్లో ఫస్ట్ మామ చదువుతున్నాయి. నెక్స్ట్ ఓఆర్ఆర్ ఎప్పుడు
చెయ్యి గుంజుతున్నాయి మామ ఇవి బాగానే ఘోరంగా చేతులు గుంజుతున్నాయి. నాకు వీడియో ఎడిటింగ్ లేదు మమ్మ, అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుని అయితే వీడియో రికార్డింగ్కి లేదు చిచ్చా. ఇది ఓరా ప్రతిసారి మీకు అవపడుతూనే ఉంటాయి. స్టిక్ అవుతుంది మామ బండి మాత్రం. మార్నింగ్ మా చిచ్చా మా తమ్ముడు బండి అందుకే తీసుకొని వచ్చిన బండి ఇచ్చుకోవచ్చు. సో వీడియో తీసినట్టు కూడా ఉంటుంది, మనకి వచ్చే పని చేస్తుంది. ఏం చలి పెడుతుందమ్మా. సౌండ్ ఆరెంజ్ సౌండ్ ఏ పూలు గుర్తు బాబా. వెదర్ అంతా బండి అంతా మంచిగా లేదు.